అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఇంట్లో ఈ ఒక్క విగ్రహం ఉంటే చాలు, ఎన్ని కష్టాలున్నా ఎటువంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారం అవుతాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ విగ్రహాన్ని ఎలా ఉంచాలో, దేంతో తయారు చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుడి విగ్రహం వాస్తు దోషాలను తొలగించి సానుకూల మార్పులు తెస్తుంది. వివిధ లోహాల విగ్రహాలు ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రంలో సూర్య భగవానుడిని జీవితంలోని ప్రధాన అంశాలలో ఒకరిగా పరిగణిస్తారు. అవి మన జీవితాల్లో శక్తి, విశ్వాసం, విజయాన్ని సూచిస్తాయి. ఇంట్లో సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాల్లో సానుకూల మార్పులు కూడా వస్తాయి. మీ ఇంట్లో ఏ రకమైన సూర్య భగవానుడి విగ్రహం ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్య భగవానుని విగ్రహానికి ఏ లోహం శుభప్రదమైనది? వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యదేవుని విగ్రహాన్ని వివిధ లోహాలతో తయారు చేసుకోవచ్చు. ప్రతి లోహానికి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. చెక్కతో తయారు చేసిన విగ్రహం. ఇంట్లో సూర్య భగవానుడిని చెక్క విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ విగ్రహం ప్రతి కుటుంబ సభ్యుని జీవితంలో శాంతి, పురోగతిని తెస్తుంది. రాతి లేదా మట్టి విగ్రహం. ఇంట్లో ఉండే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల అన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది కుటుంబానికి కూడా శుభప్రదమే. విగ్రహం. ఇంట్లో రాగి సూర్యుని విగ్రహం ఇంటికి సానుకూల శక్తిని తేవడమే కాకుండా జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది శారీరకంగా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెండితో తయారు చేసిన విగ్రహం. వెండి సూర్య విగ్రహం ఆధిపత్యాన్ని పెంచుతుంది, ఒకరి పనిలో విజయాన్ని ఇస్తుంది. బంగారుతో చేసిన విగ్రహం. బంగారు సూర్య విగ్రహం ఇంట్లో సంపదను పెంచి రుణాన్ని తొలగిస్తుంది. సూర్య భగవానుని విగ్రహాన్ని ఏ దిశలో ఎప్పుడు ప్రతిష్ఠించాలో చూద్దాం. దిశ. మీరు మీ ఇంట్లో సూర్య భగవానుడి విగ్రహాన్ని ఉంచాలి అని అనుకున్నవారు ఆ విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం చాలా శుభప్రదం. ఈ దిశ సూర్యుడికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటికి శ్రేయస్సును కూడా తీసుకొని వస్తుంది. ప్రతిష్ఠించవలసిన సమయం. సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అత్యంత పవిత్రమైన సమయం అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు భూమికి ఉత్తరం వైపున ఉంటాడు. మీ పిల్లలు చదువులో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించి సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య ప్రతిష్ఠించాలి. ఇది పిల్లలు తమ చదువులో విజయం సాధించడానికి, వారి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి సహాయపడుతుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి, కొత్త కొత్త విషయాల గురించి, వాస్తు గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.